వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకరోజు వీడియోలో వేసవికాలం స్టార్ట్ అయింది కదా. వేసవికాలం వచ్చిందంటే మనం వడియాలు పెట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటాము. నేను కూడా స్టార్ట్ చేశానండి. అందులో కొంచెం వెరైటీగా చేసుకోండి, చాలా బాగుంటాయండి. ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా ఇలా కమ్మగా రేషన్ బియ్యంతో తక్కువ ఖర్చుతోటి ఉల్లిపాయలు ఉపయోగించి ఉల్లి వడియాలు చేసుకోండి. పిల్లలకి స్నాక్స్గా అద్భుతంగా ఉంటాయండి. ఇవి కొన్ని వేయించి పక్కన పెట్టామంటే చాలు, ఎంత అన్నమైనా కానీ పిల్లలు తినేస్తారు కాముగా. ఎందుకంటే ఇవంతా రుచిగా ఉంటాయి. ఒక్క అన్నంలోకే కాదండి, మామూలుగా పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికి కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ బాక్స్లోకి కానీ చాలా బాగుంటాయి. ఎందుకంటే చిట్టి చిట్టి పువ్వు వడియాలు పెడతాము. చూడండి, చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. రేషన్ బియ్యమే తీసుకున్నాను నేను. రేషన్ బియ్యం తీసుకొని 2 గ్లాసులు రేషన్ బియ్యం తీసుకొని బాగా 4 గంటల సేపు నానబెట్టండి. అలా నానిన తర్వాత శుభ్రంగా కడిగేసిన తర్వాత అలా మిక్సీ జార్లో వేసుకొని మనం దోసపిండి ఎలా పట్టుకుంటామో అలా పట్టేసేయండి. పట్టేసిన తర్వాత చూసారు కదా, ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, 4 గ్లాసులు నీళ్లు పోయండి. 4 గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసాను, అలానే కొంచెం జీలకర్ర వేసాను. చూడండి, 4 పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కచ్చాపచ్చగా దంచేసి వేసాను. ఇంకా ఉల్లిపాయలు చూసారా, 2 గ్లాసుల బియ్యానికి 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకోండి. ఇలా సన్నగా తరిగేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలను కూడా ఇలా నీళ్ళల్లో వేసి ఒక్క 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఉల్లిపాయ కొంచెం జస్ట్ ఉడికితే చాలు, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి. తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఇలా బియ్యం పిండిని అందులో వేసేయాలి. వేసిన తర్వాత తిప్పుకోండి. ఇప్పుడు చిక్కబడుతుంది, బాగా మనకి పిండిలాగా వస్తుంది. ఇలా తిప్పుకుంటూ ఉండండి. అది చిక్కబడిపోయి గట్టిగా అవుతుంది. ఉండలు కట్టకుండా చక్కగా గెంటితోటి ఇట్లా అదిమినట్టే బాగా కలుపుకోండి, సరిపోతుంది. ఇలా బాగా కలిపేసి అది దగ్గరగా అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండండి. చాలా సింపుల్గా ఉంది కదండి. ఇక పొడిపిండితో అయితే కొంచెం కష్టపడతారు. అలా కూడా కాకుండా సింపుల్గా రేషన్ బియ్యంతో మామూలుగా మనం మిక్సీ జార్ని ఉపయోగించుకొని ఉల్లి వడియాలు చేసుకుంటున్నామండి. ఎప్పుడు చేసుకునే వడియాల కంటే ఇవి చాలా బాగుంటాయండి. రుచి అద్దరిపోతుంది. మనకి ఆనియన్ రింగ్స్ ఎలా ఉంటాయో సేమ్ అలానే అనిపిస్తుంది టేస్ట్. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం వేయించుకొని చక్కగా తినేసేయచ్చు. చూసారా, ఇలా ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను నేను, ఎందుకంటే వడియాలు పెట్టాలి కాబట్టి. ఇంకా చూసారా, నేను ఎండలో కూర్చొని పెట్టట్లేదండి వడియాలు, జస్ట్ పోటుకో కింద కూర్చొని పెట్టేస్తున్నాను. మీరు ఇంట్లో ఫ్యాన్ కిందనే పెట్టుకోవచ్చు. నేను కూర్చుని చోట ఫ్యాన్ ఉంది కాబట్టి అక్కడే ఆరిపోతాయని ఇక్కడే పెట్టేస్తాను. ఎండలో అయితే పెట్టలేదు. మీకు కావాలంటే ఎండలో పెట్టుకోవచ్చు, లేదనుకుంటే ఇలా ఆడుతూ పాడుతూ మీరు ఫ్యాన్ కింద పెట్టుకున్నా కూడా చక్కగా వడియాలు రెడీ అయిపోతుంటాయండి. మనం ఎప్పుడు వడియాలు పెట్టాలనుకున్నా కానీ మార్నింగ్ పొద్దున్నే పెట్టేద్దాం ఎండ రాబోయేసరికి అనుకుంటాము. కానీ మనకి టిఫిన్స్ పని అయ్యేసరికి ఎండ రానే వచ్చేస్తుంది. ఆ ఎండలో అబ్బా అనుకుంటూ తిప్పలు పడుతూ వడియాలు పెడుతుంటాం కదా. ఇక నుంచి మీకు ఆ బాధ అవసరం లేదండి. ఇలా చక్కగా పోర్టుకోలో కూర్చొని ఆడుతూ పాడుతూ పెట్టేసుకోవచ్చు. వీటికి చక్కగా ఎండిపోతాయండి, తొందరగా ఎండుతాయి. ఎందుకంటే మనం బియ్యం పిండే కదా ఇందులో, అందరూ కూడా బియ్యం పిండి నీళ్ళల్లో ఉడికించాం కాబట్టి చక్కగా చిన్న చిన్నగా పెట్టుకోండి. ఇలా చిన్ని చిన్ని వడియాలు పెట్టుకున్నారంటే పువ్వులాగా వస్తాయి, తొందరగా కూడా ఎండిపోతాయి. మీ దగ్గర ఇలా పేపర్ ఉంటే కవర్ మీద పెట్టుకోండి, లేదనుకుంటే నేను పక్కన ప్లేట్ పెట్టే చూసారా, అలాంటి ప్లేట్ల మీద కూడా పెట్టుకోవచ్చండి. ఇబ్బంది ఏం లేదు, చక్కగా ఎండుతూ ఇవి అంటుకు పోయేది ఏం ఉండదు. వాటంతా అవే లేసి వస్తాయండి. ఎందుకంటే మనం చిన్న చిన్నగా చక్కగా ఉండల్లాగా వేసేస్తున్నాం కాబట్టి. ఇంకో చూసారా, ప్లేట్ మీద కూడా నేను ప్లేట్కి కూడా ఏం పోయలేదు. కాకపోతే వడియాలు పెట్టేటప్పుడు చేతికి అంటుకుపోకుండా నీళ్ళ తడి చేసుకోండి. చేతికి నీళ్ళ తడి చేసుకుంటూ ఇలా వడియాలు పెట్టుకున్నారంటే చాలు, ఎన్ని వడియాలని పెట్టేయచ్చండి. కమ్మని ఉల్లిపాయ వడియాలు చాలా బాగున్నాయి. రుచి నేను తిని చూసాను, ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. ఇవి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి, పాడయ్యే ప్రసక్తే లేదు. ఇంకా ఖర్చు విషయానికి వస్తే మనం జస్ట్ రేషన్ బియ్యమే ఉపయోగించాము. మనకు ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చినే ఇందులో మనం ఖర్చు పెట్టామన్నది. చాలా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ వడియాలు చేసుకొని నిల్వ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా ప్లేట్ మీద కవర్ మీద పెట్టేస్తాను. చూసారా ఎలా ఎండనియ్యో, బాగా ఎండనివ్వండి. మీ అవి ఎలా అంటే గలగలలాడేలాగా ఎండనివ్వండి. కొంచెం కచ్చాపచ్చగా ఉన్నప్పుడు నూనెలో వేసారంటే ఆయిల్ గుంజుతాయి, చక్కగా రావు అనమాట. ఇలా బాగా ఎండిపోవాలి. మీరు కావాలంటే 2-3 రోజులైనా పెట్టేసుకోండి, ఎండలైనా పెట్టుకోండి, నీళ్ళలో అయినా పెట్టుకోండి, ఎలా అయినా పర్వాలేదు. కానీ ఇలా గలగలలాడేలాగా ఎండితే మనకు వడియాలు రెడీ అయిపోయినట్టేనండి. ఇవి ఆనియన్ వడియాలన్నమాట. చూసారా, నాకు అయితే వడియాలు చిట్టి చిట్టి వడియాలు రెడీ అయిపోయాయి.
నేను నూనెలో వేయించి కూడా చూస్తా, చూడండి. ఇలా కొన్ని తీసుకొని ఆయిల్ని వేడి చేసి అందులో వేసేద్దాము. ఇలా వేయించుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని వేయించుకొని, కావాలంటే కొంచెం కారపొడి చల్లుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ అలా అయినా తినొచ్చండి. కలర్ ఇలా రెడ్ అయ్యేంత వరకు వేయించుకోండి, చాలా బాగుంటాయండి. ఇవి ఆటోమేటిక్గా తొందరగా రెడ్గా అయిపోతున్నాయి, ఎందుకంటే మనం ఆనియన్స్ని యూజ్ చేస్తాం కదా. ఆనియన్ పకోడీలాగా కూడా ఉంటాయండి. చూసారా నూనెలో వేయగానే ఎంత చక్కగా వేగుతున్నాయో, పువ్వుల్లాగా వచ్చేసినాయి. పిల్లలకి స్నాక్స్గా బాగా ఉపయోగపడతాయండి. ఈవినింగ్ స్నాక్స్గా లేదంటే బాక్స్లో పెట్టడానికి ఎలా అయినా కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఆనియన్ రింగ్స్ని ఎంత ఇష్టంగా తింటారో పిల్లలు అందరికీ తెలిసిన విషయమే. వీటిని కూడా అలానే తింటారండి. సేమ్ అవే టేస్ట్ వస్తాయో, ఇవి కూడా అవే టేస్ట్ వస్తాయి. ఇంకా మనం స్వచ్ఛమైన మన ఇంట్లో మన చేతులతో తయారు చేసుకున్నాం. అలానే మన చేతులతోటి ఉల్లిపాయలని వాడుకున్నాం కాబట్టి తాజావి వాడుకున్నామండి. బయట తెచ్చేవి ఎలా వాడుతున్నారో ఏంటో తెలియదు, కానీ మనం ఇలా చేసుకున్నామంటే చక్కగా మంచి నూనెలో ఫ్రై చేసుకొని పిల్లలకు పెట్టుకోవచ్చు. చక్కగా మనం ఇంట్లో ఉన్న వాటితోటే తయారు చేసుకొని నిల్వ చేసుకున్నామంటే దాదాపు సంవత్సరం వరకు మళ్ళీ మనం వాడుకోవచ్చు అండి. సింపుల్ అండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు, ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు, ఎలాంటి శ్రమ లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్ వడియాలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.